పదే పదే అప్పుల కోసం, ఎందుకంటే నీ అమరావతి కోసం, నీ నీ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ కోసం ఈరోజు మా రాయలసీమ అయితేనేమి, కోస్తా అయితేనేమి అన్నింటినీ తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు అమరావతిని కడుతున్నాం. ఎవరి కోసం ఆ అమరావతిని కట్టేది? రాయలసీమ ప్రజలు ఏం గతికోవాలా? కోస్తా ప్రజలు ఏం గతికోవాలా? ఇవన్నీ విడిచిపెట్టి అప్పుల పాలు చేసి రాష్ట్ర అప్పులు తిప్పులుగా పెట్టే విధంగా ఈరోజు నువ్వు అప్పులు చేస్తున్నావు. కాబట్టి నీకు ప్రజలు దగ్గరలో గుణపాఠం చెప్తారు. మన రాష్ట్రానికి ఎన్నో ఇంకా నువ్వు 6 నెలలకే 1,00,000 కోట్లు అంటే సంక్షేమ పథకాలు లేకనే, సంక్షేమ పథకాలు అది ఏం లేదు, ఆ లేకనే నువ్వు ఇన్ని 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నావు. ఇంకా రాబోయే 4.5 సంవత్సరాలు ఉంది. ఆ 4.5 సంవత్సరాలు ఎన్ని 1,00,000 కోట్లు చేస్తావో మాకు అర్థం కావట్లేదు. మీ మాత్రము నువ్వు ఏమన్నా నీ తల తాకట్టు పెట్టి కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలే విధంగా, లేకుంటే మీ మెడలు వంచి మీ ప్రభుత్వాన్ని దించే విధంగా మీ మాత్రం ప్రజలతో పోరాడుతూనే ఉంటాం.